హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను నా స్టైల్లో. సో ముందుగా సన్నగా ఈ క్యాలీఫ్లవర్ అయితే ఇలా తరిగి పెట్టుకొని బాగా మరిగిన నీళ్ళలో ఈ విధంగా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల పురుగులు ఏమైనా ఉన్నట్లయితే పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మొత్తం మునిగేదాకా గరిటతో నొక్కుని తర్వాత దాన్ని ఒక గిన్నెలకు వడపట్టేసుకొని ఆ నీళ్ళు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇంకో స్టవ్ మీద మనం ఇట్లా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే ప్రతి దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ యూజ్ చేస్తానండి. ఈ విధంగా ఆయిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల నాకు కర్రీస్ టేస్ట్గా అయితే అనిపిస్తాయి. సో ముందుగా నేను తాలింపులు అయితే వేసుకోలేదు, మసాలా అయితే యాడ్ చేస్తాను కదా. సో నేను కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మగ్గిలి అనుకున్నప్పుడు మనకి ఇట్లా టమాటో కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చాలా రుచిగా వస్తుంది, చాలా గ్రేవీగా చాలా బాగుంటుందండి. సో ఇవి కూడా మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మనం నీళ్ళు వడపోసేసుకుని ఉంటాం కదా, ఉడకబెట్టిన ఇట్లా వేడి నీళ్ళు వేసిన క్యాలీఫ్లవర్ని కూడా పక్కన పెట్టుకొని ఇవి బాగా టమాటా అనేది బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అవుతూ ఉంటుంది. అట్లా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనం ఈ క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సో నేను ముందుగా అయితే అల్లం పచ్చివాసన పోవాలి కాబట్టి ముందుగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేయంగానే కర్రీ అనేది మనకి గ్రేవీగా తయారవుతుంది. సో దీన్ని ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే బాగా అడుగంటినట్టుగా అనిపిస్తుంది కదా, అప్పుడు బాగుంటుందండి. పచ్చి వాసన అనేది రాదన్నమాట. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా అడుగు నుంచి పైకి మొత్తం క్యాలీఫ్లవర్కి మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టుపక్కల నుంచి బాగా అయితే కలుపుకోవాలి. క్యాలీఫ్లవర్ని ముందుగా మనం ఉడికించలేదు కాబట్టి జస్ట్ వేడి నీళ్ళలో వేసాం కదా, మరి మెత్తగా అయితే చితికిపోవండి, కరెక్ట్గానే ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్లు బాగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. సో ఈ టైంలో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, మనకి రుచికి తగినట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక్కొక్కటిగా ఇట్లా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ కర్రీ నిజంగా నాన్ వెజ్ టైప్లో చాలా రుచికరంగా వస్తుంది, చాలా టేస్టీగా. అలాగే ఈ కర్రీ చేయడానికి మనకి ఎక్కువ సమయం కూడా పట్టదండి. జస్ట్ ఒక పావు గంటలో ఈ కర్రీ అయితే మనం చేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనిస్తే చూసారు కదా, ఈ విధంగా శాంతం మగ్గిపోతుంది. క్యాలీఫ్లవర్ వచ్చేపాటికి తొందరగా మగ్గిపోతుందండి. ఇది అసలు ఎక్కువ టైం అయితే మనకు తీసుకోదు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మెథడ్లో చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎండింగ్లోకి వచ్చేసరికి పొడి మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 నిమిషం పాటు 30 సెకండ్స్ పాటు మగ్గబెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుందండి. ఈ కర్రీ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది, నాన్ వెజ్ టైప్లో ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ ఫుడ్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.